హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వ్లాగ్స్. ఈరోజు ఎట్టా శ్రావణ మాసం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా నాన్ వెజ్కి బాయ్ బాయ్ చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి పెట్టండి. సింపుల్గా మీ ముందుకు తీసుకొస్తా ఇలాంటి సింపుల్ రెసిపీస్. నీ ఇంగ్లీష్ తర్వాత అమ్మో నాకు ఇంగ్లీష్ ఏ రాదని నేను అసలు చదువుకోలేదు. ఆల్రెడీ ఒక వీడియో పెట్టా. ఈరోజు వీడియో వచ్చేయిందనమాట. అండ్ మునక్కాయ టమోటా కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. తక్కువ మసాలాతోటి ఇలాగ సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందైతే ఒక అరకిలో టమోటాలు తీసుకొని కొన్ని మునక్కాయలు అండ్ 2 ఉల్లిగడ్డలు అయితే మంచిగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 4 గంటలు నూనె వేసుకొని, పెద్ద గంట చిన్న గంట 4 గంటలు నూనె వేసుకొని అందులోకి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, కరివేపాకు అండ్ ఉల్లిపాయలు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందు టమాటా వేసుకోకుండా మునక్కాయ అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి మునక్కాయ నూనెలో వేసుకుంటే ఉప్పు కారం వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ముక్కలన్నీ నూనెలో వేసాం కాబట్టి మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలన్నమాట. మీకు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు, అందుకే నేను 1 గంటన్నర వేసా. అలాగే అవన్నీ మగ్గిన తర్వాత ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలాగా నూనె పైకి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. టమోటా ముందే చెప్తున్నా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. లావు ముక్కలు అయితే మనకి బాగుండదు, సన్న ముక్కలు అయితే అంటే తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానేసుకోవాలన్నమాట. ఎక్కువేం వద్దు, మీ పులుపుని బట్టి వేసుకోండి. టమోటా వేసినా కానీ కొంచెం చింతపండు పులుసు అయితే వేయాలన్నమాట ఖచ్చితంగా. టమోటా మగ్గేసరికి చింతపండు కూడా చక్కగా నానిపోయిద్ది. చూసారా, టమోటా అంతా మగ్గి నూనె అయితే మనకి పైకి వచ్చింది. ఇప్పుడైతే కలిపుకొని ముందు నానబెట్టుకున్న చింతపండుని అయితే మంచిగా పిసికి ఆ రసం అంతా తొక్కులను తీసి పక్కనలోకి ఆ చింతపండు పులుసు పోసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని దాంట్లోకి మీకు కొంచెం పులుసులాగా కావాలంటే ఇప్పుడు చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి, ఎందుకంటే చింతపండులోనే వేసుకోండి, మళ్ళీ విడిగా వేయకుండా. ఇప్పుడు 4 పక్కల కలదిప్పి మంచిగా ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేం ఎక్కువేం వాడను, ధనియాలు, కొబ్బరి, చిన్నుల్లిపాయలు అంతే. నేను మసాలా ఎక్కువేం వాడను. అవన్నీ మెత్తగా బాండీలు ఎంచుకో అవసరం లేదు, ఇలాగ ప్లేట్ మీద వేస్తే చక్కగా ఆ వేడికి మనకి వేగిపోతాయి అన్నమాట. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే మనము మునక్కాయ టమోటా బాగా మంచిగా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పట్టుకున్న ధనియాల పొడి అయితే మనం వేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్, చాలా ఈజీ కూడా. కొంచెం కొత్తిమీర ఉన్నా వేసుకోండి, నా దగ్గర లేదు. మన వీడియోస్ ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ చేయండి, చిన్న వీడియోస్ కోసం.